మామూలుగా పీపుల్ అందరూ ఇట్లా కూర్చున్నారు మోకాల పైన. వాళ్ళని అడిగి ఎందుకు తెలుసుకుందాం అడిగి. அதாவது இந்த யாசகம் வாங்கணும் அப்படின்னா நம்மளுடைய பிரச்சனையை சொல்லி முருகன்ட்ட இருந்து வரம் கேட்குற மாதிரி தான். எல்லாமே பிரச்சனை கிளியர் ஆகும் இந்த மாதிரி. கண்டிப்பாக கிளியர் ஆகும். ஓகே, என்ன ஒரு 1 hour இந்த மாதிரி எது அமௌண்ட்டு வரணும் இல்லை? அமௌண்ட் வரணும்ல, மன கஷ்டங்கள், வீட்டில் வந்து கொஞ்சம் குறைகள் தீர எல்லாமே வந்து நேர்ந்துக்கிட்டோம் அப்படின்னா முருகன் வந்து நல்ல லிமிட் ஒன்றும் ஏஜ் லிமிட் ஒன்றும் இல்லை. இல்லை, எல்லாமே பண்ணலாம். ఓకే, చూసారు కదా, ఏజ్ లిమిట్ ఏం లేదంట. ఎవరైనా ఇట్లా నిలబడుకొని వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటే 100% క్లియర్ అవుతుందంట. సో ఇది వీళ్ళ నమ్మకం. చేయకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొకటి ఇట్లా పొర్లు దండాలు. యూట్యూబ్ என்ன நேம்? హరినాథ్ వేదాద్రి. హాయ్ சொல்லுங்க. இல்லை ஒன்றும் செய்யாது. అక్కడ మోకాల మీద మనం ఏదో జనరల్గా చూస్తుంటాం సినిమాల్లో కూడా. అక్కడ నిజంగానే నేను చూశాను ఈరోజు. కాళ్ళ మీద కూర్చుంటే మోకాల మీద ఇక్కడ రైట్, ఇప్పుడు గుర్తొచ్చింది. బిచ్చగాడు సినిమాలో అతను వాళ్ళ మమ్మీ కోసం చేశాడు చూడండి. ఏదో అనుకున్నాను కానీ రియల్గానే ఈరోజు చూశాను. వాళ్ళని అడిగా, ఏదైనా ఇంట్లో సమస్య ఉన్నా, అమ్మకు బాగలేకపోయినా, బాగుండాలి, లేదా నాన్నకు బాగలేకపోతే ఇట్లా ఏదైనా సమస్య ఉంటే ఇక్కడికి వచ్చి ఇట్లా ఏజ్ లిమిట్ ఏం లేదంట. ఎవరైనా వచ్చి లక్షణంగా అక్కడ ఉండేసేసి అది చేసుకొని వెళ్ళొచ్చు. సో ట్రై చేయండి, ఇలాంటివన్నీ తెలుస్తుంది. ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు. సో మీ టైమింగ్స్ చూసుకోండి, తప్పకుండా రండి. తమిళనాడు టెంపుల్స్ చాలా డిఫరెంట్ సౌత్ కంటే, అందులో డౌట్ లేదు. సో ఎక్స్ప్లోర్ చేయండి. హిందుత్వాన్ని కాపాడండి. ఓకే, ఇంతవరకు నేను చెప్పగలను.